This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం మీ 10th క్లాస్ సర్టిఫికేట్లను చూసి ఎంపిక చేసేందుకు 3979 ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు సచివాలయం అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి కూడా అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 53,000కి పైగా జీతం అయితే ఇస్తారు. వీటికి మినిమం 10th కానీ 12th అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్ వాళ్ళు అయితే ఈ 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.recruitgov.comకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ వచ్చేసి యంత్ర ఇండియా లిమిటెడ్ వాళ్ళు అయితే మీకు 3,970కి పైగా వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. నేను ఎవ్రీథింగ్ చెప్తాను, క్వాలిఫికేషను, మీకు సెలక్షను, స్టైఫండ్ కానీ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుందో చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫస్ట్ ఏంటంటే ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి మీకు, అంటే నాన్ ఐటీఐ ఉన్నవి, ఐటీఐ 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ మాత్రం మీకు 3,979 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ నాన్ ఐటీఐ కేటగిరీ వేకెన్సీస్కి కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు, మీరు ఎలిజిబుల్ ఉంటారు. మీరు విత్ మినిమం 50% అగ్రిగేట్, అంటే ఓవరాల్గా 10th క్లాస్లో 50% మినిమం 50% ఆఫ్ మార్క్స్ రావాలి. అండ్ మ్యాథమెటిక్స్, సైన్స్లో మాత్రం ఖచ్చితంగా బోత్ కలిపి మీకు 40% ఆఫ్ మార్క్స్ అయితే మినిమం ఉండాలి. తర్వాత ఐటీఐ కేటగిరీ, అంటే ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఐటీఐ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నవి, నాన్ ఐటీఐ కేటగిరీలో కూడా వేకెన్సీస్ ఉన్నవి. సో అలా నాన్ ఐటీఐ కేటగిరీకి 10th పాస్ అయితే చాలు. ఐటీఐ కేటగిరీకి మాత్రం ఖచ్చితంగా ఐటీఐ పాస్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో సేమ్ మీకు ఐటీఐలో కానీ 10thలో కానీ మినిమం మీకు 50% ఆఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. తర్వాత ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 3rd మార్చ్ 2026 కల్లా మినిమం అయితే మీకు 14 ఇయర్స్ ఉండాలి. అండ్ ఒకవేళ హజార్డియస్ ఇండస్ట్రీస్కి అయితేనేమో మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ మీకు అప్పర్ ఏజ్ లిమిట్లో ఆల్ కేటగిరీస్కి 35 ఇయర్స్ ఉన్నా సరే, ఎవరైనా సరే ఆల్ కేటగిరీస్ ఎవరైనా కేటగిరీని బట్టి రిలాగేషన్ ఏం లేదు, అందరూ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. మీ కట్ ఆఫ్ డేట్ మాత్రం 3rd మార్చ్ 2026 ఉంటుంది. ఆ డేట్ కల్లా మినిమం ఏజ్ కానీ మ్యాక్సిమం ఏజ్ కానీ ఆ డేట్కే కట్ ఆఫ్ ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ మీకు శాలరీ కానీ స్టైఫండ్ ఎలా ఉంటుందంటే మీకు మంత్లీ స్టైఫండ్ లాగా ఇస్తారన్నమాట. ఇవి యాక్చువల్గా పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, మీకు అప్రెంటిస్ వేకెన్సీస్. సో అంటే మీకు 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ స్టైఫండ్తో పాటు ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిస్ చేసినట్లు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటంటే మీకు ఫర్దర్గా ఎప్పుడన్నా ఈ సంస్థలోనే పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మీకంటూ రిజర్వేషన్ కానీ మీకంటూ కొన్ని వేకెన్సీస్ని తీసి పెడతారనమాట. దానివల్ల మీకు తర్వాత యూజ్ అవుతుంది. సో ప్రజెంట్ క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్న
ఉన్నాం అనుకునే వాళ్ళు అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అలా నాన్ ఐటీ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితేనేమో మంత్లీ 8,200 స్టైఫండ్ ఇస్తారు. అదే ఐటీఐ పాస్ అయిన వాళ్ళకైతేనేమో మంత్లీ 9,600 స్టైఫండ్ ఇస్తారు. ఇలా మీకు పోస్ట్లను బట్టి స్టైఫండ్ అనేది కూడా వేరీ అవుతూ ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ నుండి కూడా చూసుకోవచ్చు. వీళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా చూసుకోండి. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేకుండా కేవలం మీ ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. అది కూడా ఫ్యాక్టరీ వైజ్గా, కేటగిరీ వైజ్గా మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. దాని తర్వాత డీవీ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్గా మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే యాక్చువల్గా మీకు అప్లికేషన్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 1 ఫిబ్రవరి 2026 నుంచి, అంటే ప్రజెంట్ అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేశారు. 1 ఫిబ్రవరి 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ చేసి 3 మార్చ్ 2026 వరకు మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా డేట్ అయితే ఇవ్వలేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడు రిలీజ్ చేస్తారనమాట. మీరు చెక్ చేస్తూ ఉండాలి. కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది, అప్లై లింక్ కానీ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అన్నీ ఉంటాయి. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్స్ మాత్రం 1 ఫిబ్రవరి నుంచి మీకు అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ సేమ్ అయితే ఉండదు. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, పీడబ్ల్యూడి ఇంకా ట్రాన్స్జెండర్స్కి అయితేనేమో 100 రూపీస్తో పాటు జిఎస్టీ ఉంటుంది. మిగతా వాళ్ళకి 200 రూపీస్తో పాటు జిఎస్టీ ఉంటుంది. ఇది అఫీషియల్గా ఈ యంత్ర ఇండియా లిమిటెడ్ వాళ్ళే ఛార్జ్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ నుంచి కూడా చూసుకోవచ్చు. సో మీరు ఏంటంటే అప్లికేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే చేయాల్సి ఉంటుంది. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు రఫ్గా అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ఎలా ఉంటుందో చెప్తాను. మీరు ఏంటంటే ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. recruit.gov.comకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. డైరెక్ట్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా మీరు 1 ఫిబ్రవరి నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్ అందులో అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకొని ఫోటో, సిగ్నేచర్ అవన్నీ ఏమైనా అడిగితే అవి కూడా ఇచ్చేసి కేటగిరీని బట్టి ఫీ ఉంటుంది, అది కూడా చేసేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. మీకు ఫర్దర్గా మీకు ఆ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్ వాళ్ళు 3,000కి పైగా వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు ఇంకా అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఈ మీకు 1 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసి 3 మార్చ్ వరకు అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మీరు 1 ఫిబ్రవరి వరకు అయితే వెయిట్ చేయాలి. స్టార్ట్ అయినాక మాత్రం మీకు ఒకవేళ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేశారంటే నేను మీ రెస్పాన్స్ని బట్టి కూడా డీటెయిల్ వీడియో చేయడానికి అయితే చూస్తాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.